అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆఘ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించాను. ఎందుకనంటే నరుల హృదయం చెడిపోయింది. చూశాడు మార్గాన్ని ఇంకా చూశాడు. నరుల హృదయము చెడిపోయింది, చెడ్డదైపోయింది. కనుక ఇప్పుడు ఏం చేయాలని కోరుకుంటున్నాడంటే క్షమించుటకు సిద్ధపడ్డాడు ఆయన. దేనికి సిద్ధపడ్డాడు ఆయన? క్షమించుటకు సిద్ధపడు. చూశాడు మారట్లేదు, మార్గాలన్నీ చెడిపోయాయి. మార్గాలే కదా, హృదయపు ఆలోచన కూడా మారిపోయి హృదయమే చెడిపోయింది. కాదు ఏం చెడిపోయింది? హృదయమే చెడ్డదైపోయింది. అప్పటి నుంచట బాల్యము నుండే చెడ్డదైపోయింది. ఇక వీరిని శిక్షించకూడదు, భూమిని అసలే శిక్షించకూడదు. ఇప్పుడు ఏం చేయాలి? వీరిని క్షమిద్దాం అనుకున్నాడు. ఏమనుకున్నాడు? క్షమిద్దాం అనుకున్నాడు. ఎందుకు క్షమించాలి అంటే, బాగా వినాలండి, ఎందుకు క్షమించాలి అంటే మోయలేని భారం అదంతా.